అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. నేను మీ శంషాద్ని. రోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా, మీరు ఏ కప్పునైనా తీసుకోండి, ఒక కప్పు దాకా పెసరపప్పును వేసుకొని చిన్న మంట మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేయించేటప్పుడు ఎప్పుడైనా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే పైన వేగినట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చిదనం అనేది ఉంటుంది. అందుకే మనం చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఈ పెసరపప్పు అనేది మంచి గోల్డెన్ కలర్లో వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. ఈ కట్టె పొంగలి తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ కుక్కర్లో తయారు చేసుకుంటున్నానండి. మనం వేయించుకున్న పెసరపప్పు అనేది కుక్కర్లో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేయండి. మీరు బియ్యం పెసరపప్పు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగాక మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం కొలుచుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. కట్టె పొంగల్ అనేది త్వరగా ఉడకడం కోసం నేను కుక్కర్లో వాడుతున్నాను కదా ఫ్రెండ్స్. మీరు గిన్నెలో చేసుకునేదైతే 6 కప్పుల దాకా నీళ్లను ఒకేసారి వేసేసుకోండి. నీళ్లు ఎందుకు తక్కువ వేసుకున్నానంటే కుక్కర్ కదా ఫ్రెండ్స్, అందుకే నీళ్ళని తక్కువ వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా నెయ్యి, కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూతను పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. 5 విజిల్స్ రానివ్వండి. మరో పక్కన మనం వేరొక గిన్నెలో ఒక 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని మరిగించుకోండి. ఇటు సైడు మన బియ్యం పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపాక మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటా ఈ బియ్యం పెసరపప్పులో బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేశాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అంతా కరిగాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, కరివేపాకును వేసి ఈ తాలింపుని దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసి ఈ తాలింపు అనేది చక్కగా దోరగా వేగిపోయాక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, ఈ జీడిపప్పును కూడా ఈ తాలింపులో కాస్త వేగిన తర్వాత తాలింపును కూడా మనం మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. తాలింపు అనేది చక్కగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని ఈ కట్టె పొంగల్లో వేసేసుకొని బాగా ఈ తాలింపు అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. ఈ కట్టె పొంగలి రెసిపీ వీడియోని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు అమృతం అంటే అమృతంలాగా ఉంటుంది. మీకు కనుక ఈ కట్టె పొంగలి రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో.